వెల్కమ్ టు టెక్నో టాక్స్. ఈ రోజు మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకున్న సైబర్ క్రైమ్స్ లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు చాలా మంది అంటున్నారు సైబర్ క్రైమ్స్ బారిన పడ్డాం అని చెప్పేసి. సో పోలీసుల దగ్గరకు వెళ్లకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవుతారు? అసలు మీరు ఎలా హెల్ప్ చేస్తారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి? ఓకే మ్యామ్. సో సైబర్ క్రైమ్స్ బారిన పడిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళకుండా మా దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ మేము 2 years బ్యాక్ హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసాం. 8 మంది ఎథికల్ హ్యాకర్స్తో ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం ప్రజెంట్ కూడా మేము. సో విక్టిమ్కి అవేర్నెస్ ఇవ్వడం ఒకటి, సో హెల్ప్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం మేము. సో అప్పటి నుండి ఫ్రీ సర్వీస్. సో ఎటువంటి విక్టిమ్ అయినా సరే, ఎవరైనా సరే కాల్ చేసి, సో మేము ఈ సైబర్ క్రైమ్స్కి విక్టిమ్ అయిపోయాం, సో ఈ క్రైమ్ నుంచి బయటపడలేకపోతున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కంప్లైంట్ చేసాం, ఆన్లైన్లో కంప్లైంట్ చేసాం, సో ఎథికల్ హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళాం, సో ఎక్కడ కూడా మాకు సొల్యూషన్ దొరకట్లేదు అని చెప్పేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో మేము ఎక్కువ అవేర్నెస్ ఇస్తూ ఉంటాం మేము. సో సైబర్ క్రైమ్స్ పైన టాప్ మోస్ట్గా ఉన్న క్రైమ్స్ పైన మా ఛానల్లో అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నింటిలో కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. సో క్రైమ్కి విక్టిమ్ ఎలా అవుతున్నారు, విక్టిమ్ ఒకవేళ విక్టిమ్ అయితే దాని నుంచి బయటపడడం ఎలా, సో విక్టిమ్ ఆ క్రైమ్లో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా రన్ అవుతుంది, సో ఒకవేళ అమౌంట్ లాస్ అయితే రికవరీ ఎలా, సో ఒకవేళ మన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయిపోతే వాటిని రికవరీ చేసుకోవడం ఎలా, ఒకవేళ లోన్ ఆఫ్ హెరాస్మెంట్లో మనకు హెరాస్మెంట్ జరుగుతుంది, లేదా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక ఉమెన్కి హెరాస్మెంట్ జరుగుతుంది. సో వీటన్నిటి క్రైమ్స్ నుంచి అట్లీస్ట్ ఒక 50 to 60% మేము హెల్ప్ చేస్తూ ఉంటాం ఫ్రీగా. ఒక విక్టిమ్కి మేము మా దగ్గరికి వచ్చినా లేదా ఆన్లైన్లో సపోర్ట్ అయినా సరే, ఒక పోలీస్ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారో మేము సేమ్ యాజ్ డిజ్గా అంతే హెల్ప్ చేస్తుంటాం. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా క్రైమ్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి వచ్చి అన్ని క్రైమ్స్ని ఎట్ ఏ టైం 1 dayలో సాల్వ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో మేము మా టీం ఎవరైతే ఉన్నారో, మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, కోర్ టీమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరితోని ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకు అట్లీస్ట్ 50% హెల్ప్, సజెషన్స్ చేయడం, క్రైమ్ నుంచి ఏ విధంగా బయటపడాలి. సో ఒకవేళ వాళ్ళకు ఇట్స్ ఇంపాసిబుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఒక ఉమెన్ ఉంది, ఆమెకు ఆన్లైన్లో హెరాస్మెంట్ జరుగుతూ ఉంది, పోలీస్ స్టేషన్లో చెప్పలేదు, పేరెంట్స్కి చెప్పలేదు, బయట ఎక్కడ చెప్పుకోలేదు. సో అటువంటప్పుడు సో వాళ్ళకు ఏ విధంగా సాల్వ్ అవుతుంది క్రైమ్ అనేది వాళ్ళకి తెలియదు, హెరాస్మెంట్ని ఎదుర్కోవడం కూడా తెలియదు, అట్లా సూసైడ్ జరిగినాయి చాలా కూడా. సో మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్లీ రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో నాకు ఫస్ట్లో నేను ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్న క్రమంలో ఆమెకు హెరాస్మెంట్ జరుగుతుంటే ఆమెకు ఎవరికి చెప్పాలో తెలియక నాకు కాల్ చేసింది. సో మా ఆర్గనైజేషన్ గురించి, అంటే అప్పుడు వేరే ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేస్తుంటే, సో నాకు కాల్ చేసినప్పుడు నేను చిన్న ఫంక్షన్లో ఉండి పట్టించుకోలేదు. సో తర్వాత కాల్ చేస్తాను, ఫంక్షన్లో ఉన్నాను చెప్పడం వల్ల ఒక 30 minutes లేట్ అవ్వడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో ఆమెను పోలీస్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో ఆమెకు తెలియదు, పేరెంట్స్కి చెప్పలేదు, బయటికి వెళ్ళలేదు. సో ఆమె టెన్షన్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. సో అటువంటి కాన్సిక్వెన్స్ చాలా చూశాను. విక్టిమ్కి కనీసం అసలు ఒక సైబర్ క్రైమ్స్కి విక్టిమ్ అయితే బాధితురాలు ఏం చేయాలో అసలు వాళ్ళకి ఏం తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, క్రైమ్ నుంచి ఏ విధంగా బయటకు రావాలో కూడా తెలియదు. సో అటువంటి అన్ని చూసిన తర్వాత మనం కూడా కామన్ పీపుల్కి అవేర్నెస్ ఇవ్వాలి, ఒకవేళ విక్టిమ్ అయితే వాళ్ళకి మనం సజెషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా కాలేజ్లలో, స్కూల్స్లలో, బస్ స్టాండ్స్లలో, యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నింటిలో అవేర్నెస్ ఇస్తుంటాం. సో అవి చూసి మేమేమైనా వాళ్ళకి హెల్ప్ చేస్తామనే నమ్మకంతో మా దగ్గరికి వస్తుంటారు మేడం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా కన్సర్న్ పోలీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే, ఎగ్జాంపుల్ ఒక బంజారా హిల్స్ నుండి ఒక విక్టిమ్ వచ్చారు, సో మాకు ఈ విధంగా క్రైమ్ జరిగింది, మేము ఏం చేయలేకపోతున్నాం, మేము చాలా సఫర్ అవుతున్నాం అంటే కన్సర్న్ పిఎస్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక కంప్లైంట్ ఇప్పించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మమ్మల్ని సాల్వ్ చేయమంటారా, మమ్మల్ని హెల్ప్ చేయమంటారా, సో వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్పుట్ తీసుకున్న తర్వాతనే క్రైమ్ సాల్వ్ చేస్తాం మేడం. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో అనేది కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేస్తారు కదండి? ఎస్. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. విక్టిమ్ అయిన తర్వాత 60 to 70% పీపుల్ మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు. సో కొందరు ఫీలింగ్ ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మా ఇంటికి వస్తారు ఇన్వెస్టిగేషన్లో, సో ఊరికే పోలీస్ స్టేషన్ తిరగడం ఉంటుండొచ్చు, అసలు అక్కడ పట్టించుకుంటారో లేదో, ఆ లేట్ జరుగుతుండొచ్చు, ఇగ్నోర్ చేస్తారొచ్చు, సో మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, మేము వెళ్తే అక్కడ కన్సర్న్ ఉంటుందో లేదో అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ కొంచెం చాలా కేసెస్ ఉండడం వల్ల, లేదా కొంచెం ఇప్పుడు అయితే అన్ని పోలీస్ స్టేషన్లో మినిమం నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్క కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ వరకు అందరికీ కూడా సైబర్ క్రైమ్స్ పైన నాలెడ్జ్ ఉంది. బట్ ఇంతకుముందు మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కొన్ని కేసెస్లో, లైక్ లోన్ ఆఫ్ హెరాస్మెంట్ కేసెస్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, అంతకు మించి ఏం చేయలేము, మీ కాంటాక్ట్స్ అందరికీ చెప్పుకోండి, లేదా ఒక స్టేటస్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టండి అంతే, దానికి ఇంకా చేసేది ఏమి ఉండదు అన్నట్టుగా మాట్లాడేవారు. బట్ ఇప్పుడు ఏ చిన్న కేసు అయినా సరే పోలీస్ స్టేషన్లో కనీస కన్సర్న్ ఉంటుంది, దాని గురించి సొల్యూషన్ కూడా ఉంటుంది. బట్
చాలా కేసెస్ ఉండడం వల్ల పోలీసు స్ట్రెంత్, సో టీమ్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉండడం వల్ల కొన్ని కేసెస్ లేట్ జరుగుతుంది. సో మేము ఎవరైతే ఎథికల్ హ్యాకర్స్ టీమ్స్ ఉన్నామో, మా ఆర్గనైజేషన్ పీపుల్ ఉన్నారో, కోర్ట్ టీమ్ వాళ్ళు ఉన్నారో, పోలీస్ వాళ్ళకు హెల్ప్ చేస్తూ కేసెస్ అనేది సాల్వ్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్తారా ఏమైనా హెల్ప్ కావాలి అంటే, మీరు సాల్వ్ చేయాలా అనేసి? ఆల్మోస్ట్ 40 to 50 పోలీస్ స్టేషన్స్ ఇన్ హైదరాబాద్. చాలా మంది కూడా అంటే మాకు మేము ఏమైతే అవేర్నెస్ ఇస్తున్నామో పోలీస్ వాళ్ళకైనా కామన్ పీపుల్ కైనా సరే, సో మీరు ఈ కేసులో ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా? సో క్రిమినల్ ఎవరైతే స్కామర్ ఉన్నారో ఓన్లీ వాట్సాప్ వాడుతున్నాడు, ఓన్లీ టెలిగ్రామ్ లో స్కామ్ చేస్తున్నాడు. సో డైరెక్ట్ గా కాలింగ్ నెంబర్ పడితే లొకేషన్స్ పెట్టేసి ట్రేస్ చేయొచ్చు. బట్ ఇంటర్నెట్ ఐపీ త్రో కొంచెం లేట్ డిలే ఉంటుంది. సో అటువంటి వాళ్ళని మీరు ఏమైనా ట్రేస్ చేయగలుగుతారా అని చెప్పేసి పోలీస్ వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు మేము కొన్ని కేసెస్ చేసి చూపించినాం. సో విత్ ఇన్ 5 minutes 10 minutes 5 to 6 years నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తూ ట్రేస్ అవ్వని వాళ్ళను 5 to 10 minutes కూడా మేము ట్రేస్ చేసిన డేస్ ఉన్నాయి. సో అప్పటి నుండి పోలీస్ వాళ్ళకు మా మీద ట్రస్ట్ వచ్చి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు, కేసెస్ ఏమైనా ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కన్సల్ట్ అవుతున్నారు. మేము కూడా ట్రస్టెడ్గా కేసెస్ చేస్తున్నాం. హ్యాకింగ్కి ఎథికల్ హ్యాకింగ్కి డిఫరెన్స్ ఏంటండి? సో మెయిన్లీ హ్యాకింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. ఎథికల్ హ్యాకింగ్, బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్, గ్రే హ్యాట్ హ్యాకింగ్, స్క్రిప్ట్ కిడ్స్, ఇలా చాలా మంది ఉంటారు. బట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే లీగల్గా, సో కొన్ని కంపెనీస్కి సైబర్ సెక్యూరిటీ ఇన్స్టెంట్ రెస్పాండ్ లాగా ఉండడం, లేదా బగ్స్ని ఫైండ్ చేయడం, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం ఐటీ కంపెనీస్కి. సో ఇది ఎథికల్ హ్యాకింగ్లో ఉండేది. బట్ బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్లో టోటలీ ఇల్లీగల్. సో వెబ్సైట్స్ని హ్యాక్ చేయడం, మొబైల్స్ని హ్యాక్ చేయడం, కంప్యూటర్స్ని హ్యాక్ చేయడం, సోషల్ మీడియాస్ని హ్యాక్ చేయడం, ఇదంతా కూడా బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్. సో ఎథికల్ హ్యాకింగ్ అనేది లీగల్. దీనికి సర్టిఫికేషన్స్ ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి, 3-4 months డ్యూరేషన్తో కోర్సెస్ ఉంటాయి మేడం. మేము కూడా ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో మా దగ్గర కూడా 400 members వాలంటీర్స్ ఉంటారు. మేము కూడా వాళ్ళకు 0 NP ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లాసెస్ చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మీ దగ్గరకు వచ్చింది అనుకో, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమెన్ హెరాస్మెంట్. సోషల్ మీడియాలో ఒక తెలియని ప్రొఫైల్ నుండి, ఒక ఫేక్ వాట్సాప్ నెంబర్ నుంచి, ఫేక్ ఇన్స్టాగ్రామ్ నుండి ఒక కాలేజ్ స్టూడెంట్ అమ్మాయికి హెరాస్మెంట్ జరుగుతుంది. ఆమె న్యూడ్ ఫొటోస్ షేర్ చేస్తూ లేదా ఆమెను అబ్యూజ్ చేస్తూ మెసేజ్ చేస్తున్నారు. సో మెయిన్లీ అమ్మాయి చేయాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయాలి ఆన్లైన్లో. అమ్మాయి ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అమ్మాయికి ఆ విషయం కూడా తెలియదు, ఇట్లా జరుగుతుంది, నేను ఎక్కడ ఎవరి హెల్ప్ తీసుకోలేను, మా ఇంట్లో చెప్పలేను, ఇంట్లో చెప్తే కాలేజ్ మాన్పిచ్చేసి ఇంట్లో కూర్చోబెడతారు, సో ఎవరితో షేర్ చేసుకోలేనని అమ్మాయి సఫర్ అవుతూ ఉంటుంది. సో ఆమెకు మినిమం నాలెడ్జ్ సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ చేయాలని తెలిసి ఉంటే చేస్తుంది. బట్ దాని తర్వాత ప్రొసీజర్ ఏంటనేది కూడా అమ్మాయికి తెలియదు అసలు. సో ఇటువంటప్పుడు సోషల్ మీడియాలో మా పోస్టర్స్ లేదా మా అవేర్నెస్ వీడియో చూసినప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ చేపిస్తాం. సో www.cybercrime.gov అని కంప్లైంట్ చేపిస్తాం. మేము 1930 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేపించిన తర్వాత అక్నాలజ్మెంట్ ఐడి ఉంటుంది మేడం. సో అక్నాలజ్మెంట్ ఐడి వచ్చిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్, సో అమ్మాయి ఏ కన్సర్న్లో ఉంటే ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. వచ్చిన తర్వాత మేము ఎవరైతే SHO గారు ఉంటారో వాళ్ళతో మాట్లాడదాం, అమ్మాయి ఈ విధంగా సఫర్ అవుతుంది, సో మీరు చేసే ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి సార్, ఫేక్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ చేయండి. సో మా సైడ్ నుండి, మా హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ ఆర్గనైజేషన్ నుండి, మా సైడ్ నుండి ఆ ప్రొఫైల్ ఎవరిది, ఆ ఫేక్ వాట్సాప్ ఎవరు వాడుతున్నారో మేము ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసిన తర్వాత అమ్మాయికి ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు సెండ్ చేస్తాం. ఏదైతే PDF ఫార్మాట్లో మేము ఒక రిపోర్ట్ చేసిన తర్వాత SHO గారికి సెండ్ చేసి, సో స్కామర్ ఫోటో ఇది, స్కామర్ లొకేషన్, స్కామర్ IP అని ఎవరైతే స్కామ్ చేస్తున్నారో, హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న SHO CI గారికి పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు ట్రేస్ చేస్తారా, అతను పిలిపిస్తారా, వీళ్ళు అరెస్ట్ చేస్తారా అనేది టోటల్గా వాళ్ళ ప్రొసీజర్. బట్ మేమేంటంటే అమ్మాయి నుంచి కంప్లైంట్ వస్తే మాత్రం వెంటనే ఆ ప్రొఫైల్ ఎవరిది అని ఫైండ్ చేసి పోలీస్ వాళ్ళకే ఇస్తాం. మళ్ళీ డైరెక్ట్గా విక్టిమ్కి కూడా ఇవ్వం మేము. సో ఆ సర్వీస్ మేము పోలీస్ వాళ్ళకి ఇస్తాం.